దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 27వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన 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 వాగ్దానం. నేను మిమ్మును పడగొట్టక స్థాపింతును, పెళ్లగింపక నాటెదను. నేను మిమ్మును పడగొట్టక స్థాపించుదును, పెళ్లగింపక నాటెదను. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపముంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశములో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపించదను, పెళ్లగింపక నాటెదను. ఇది వాక్యము. ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. అయితే ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసి మనము లోతైన వాక్యంలోకి వెళ్తే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జెరమియా చాప్టర్ 42 వర్సెస్ 10. స్టే హియర్ ఇన్ దిస్ ల్యాండ్. ఈ యొక్క దేశంలోనే మీరు నిలిచి ఉండండి. ఇఫ్ యు డూ, మీరు ఇది చేసిన యెడల I will build you up and not tear you down. నేను మిమ్మల్ని కడతానే తప్ప నేను మిమ్మల్ని కూలద్రోయను. I will plant you and not uproot you. నేను మిమ్మల్ని నాటుతానే తప్ప పెరికివేయను. For I am sorry about all the punishment I have had to bring upon you. నేను మీ మీదకి తెచ్చిన ప్రతి కీడును గురించి నేను సంతాపము పొందుచున్నాను. ఇది వాక్యము. దేవుని యొక్క కృపలో ఈరోజు మనకి ఇవ్వబడుతున్న వాక్యము. అయితే ఈ వాక్యము మనము నేర్చుకునే ముందు మనకి ఇవ్వబడుతున్న ఎన్ని పాయింట్స్ ఇవ్వబడుతున్నాయి. ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఈ దేశంలో మీరు నిలిచి ఉన్న ఎడల. ఎందుకని? ఆ దేశంలో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటాయి. బ్రతకడానికి కూడా ఎటువంటి అవకాశము దొరకదు, ఎటువంటి నెమ్మది ఉండదు. ఇక్కడి నుంచి పారిపోతే బాగుండు అన్నట్లుగా ఉంటుంది. చాలాసార్లు మన జీవితంలో మనము దెన్నండే ఆ పరిస్థితిని బట్టి, ఆ వచ్చిన కష్టాన్ని బట్టి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే సమస్యని చూసి సమస్యకి పరిష్కారం వెతుకుతాం. అయితే సమస్యకి పరిష్కారం వెతుకుతున్న మనము ఈ సమస్య రావడానికి గల కారణము కనుకనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే ఏంటంటే, ఆ యొక్క రోగము రాకమునిపే నీవు సిద్ధపడ్డం. ఎగ్జాంపుల్కి నేను టెక్నికల్ చేశాను కనుక నేను పిఎంఎస్ అంటాం, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సర్వీస్. సపోజ్ వెళ్ళామనుకోండి, వాళ్ళు బిజీగా ఉన్నారు, మీరు తర్వాత రండి అంటారు. అంటే ఎందుకని? మిషన్ వర్క్ చేస్తుంది కనుక. అదే మిషన్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, 100 ఫోన్స్ చేసి వచ్చి తీసుకుని వెళ్ళేటట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకని? వాళ్ళ పని ఆగిపోయింది కనుక. అదే విధముగా మన పైకి వచ్చిన రోగాలు, కలరా కావచ్చు, పోలియో కావచ్చు, వీటన్నింటికి మన చిన్ననాడే వ్యాక్సిన్ వేస్తారు. కారణం ఏంటంటే, ఆ రోగము రాకుండా ముందుగానే నీలో వ్యాధి నిరోధక శక్తిని ఆ బయటి నుంచి పంపించడం. కాబట్టి దేవుడు నేర్పించిన పరలోక ప్రార్థన మనకి తెలుసు. ఏమని చెప్తున్నాడు దేవుడు? కీడు రాకుండా దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. అంటే శోధనలలో పడకుండా. నాకు తెలియక చాలాసార్లు నాకు తెలియపరచబడేది, ఇది జరగబోతుంది. అప్పుడు నేను మంచోడ్నే కదా, నేను ఫేస్ చేస్తాను, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా అనేవాడిని. అయితే నా దగ్గర నా ఎనలైజేషన్ ప్రకారము, నా యొక్క ఆలోచన ప్రకారము, నా యొక్క నేను వేసుకున్న స్కెచ్ ఉండేది. అయితే ప్రభువునందు ప్రియులరా, మనము వేసుకున్న స్కెచ్ కంటే మనము ఏమని చెప్పాలంటే, దేవా ఊరుకో ప్రభువా, తప్పించే ప్రభువా, నువ్వు తప్పించకపోతే అలా ప్రభువా, నా జ్ఞానం ఎక్కడ సరిపోతుంది ప్రభువా, తప్పించు ప్రభువా. దుష్టుడు ఎలా మాట్లాడతాడంటే, అబ్బో చాలా ప్రేమగా ఉన్నారే, చాలా సంతోషంగా అవును మేము మంచోళ్ళు అన్నావు అనుకో, అయిపోయారు. ఊరుకోరా, నాకు తెలీదా,
నువ్వు ఎలాగ మమ్మల్ని శోధనలో పడేస్తావో అంటే నీకు తెలియకుండా నిన్ను ఉప్పొంగ చేస్తుంది. ఏమంటారు తెలుసా? నువ్వెంత బాగా పాడుతున్నావో అంటారు. అంతే అయిపోయాయి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, చాలా విషయాల్లో మనకి తెలియకుండానే చిక్కుల్లో పడిపోతూ ఉంటాం, చిక్కుముళ్ళు పడిపోతూ ఉంటాయి. ఆ చిక్కుముడి దేవుడు మాత్రమే విప్పగలడు. ఎలా విప్పగలడు? మనము ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా, ఎందుకు ప్రభువా, నేనే పాటివాడిని ప్రభువా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడిని కదా ప్రభువా, ఒక్కసారి నీరు ఒరిగిందనుకో ప్రభువా, ఆ మట్టిలో కలిసిపోవాల్సిందే కదా ప్రభువా, క్షమించే ప్రభువా, తప్పించే ప్రభువా, నువ్వు మంచోడు కదా ప్రభువా, నువ్వు ప్రేమామయుడు కదా ప్రభువా, ఊరుకో ప్రభువా, నువ్వు చెప్పుకో కదా ప్రభువా, నా రాజ్యమును నీతిని వెతకమని ఊరుకో ప్రభువా, నువ్వు లేకుండా నేను ఎలా బతకగలను ప్రభువా, నీవే నా ప్రాణం కదా ప్రభువా, నీవే నా జీవం కదా నైనా, నీవే చెప్పావు కదా నేనే మార్గమని. ఏదో తెలియక తప్పైపోయింది, క్షమించే ప్రభువా. ఇప్పుడైతే మనల్ని మనము తగ్గించుకుని, ఎందుకు ఆహాబు గొప్ప కీడు చేశాడు, కానీ నాబోతుని చంపించేశాడు. తగ్గించుకునేటప్పటికి దేవుడు కరిగిపోయాడు. మరి హిజ్కియా ఆ యొక్క గొప్ప కీడు చేశాడు, అన్నీ చూపించాడు, గొప్పలకు పోయాడు. తగ్గించుకునేటప్పటికి దేవుడు కరిగిపోయాడు. అంటే మన జీవితాల్లో తగ్గించుకుంటే సుంకరి ప్రార్థన తెలుసు కదా, ఆకాశము తట్టు కన్నులెత్తుటకు కూడా అతనికి ధైర్యం సాగ. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడూ కట్టేవాడే కానీ, దేవుడు నిన్ను నిలబెట్టేవాడే కానీ, మరి ఇర్మియా గారికి ఇచ్చిన ఆ యొక్క అభిషేకము మనందరికీ తెలిసిందే. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఇర్మియా పెదవులను ముట్టి ఆ మాటలు ఉంచాడు కదా, పెళ్లగించుటకు, విరగగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు 4 అధికారాలు ఇచ్చాడు. కానీ సేవకుడు ఎప్పుడు ఈ 4 అధికారాలు వాడుకోవు. ఏమని వాడాలి? కట్టుటకు, నాటుటకు. ఎప్పుడైతే నీవు కడతావో, అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ యొక్క పౌలు అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం ఏమంటున్నాడు పౌలు? ఇప్పుడు దేవునికి ఆయన కృప వాక్యమునకు. కృప అంటే నీకు 2వ అవకాశం ఇచ్చేది. నిన్ను ఏనాడు, ఎందుకంటే మనకు తెలుసు కదా, ఆమె నన్ను విస్తారముగా ప్రేమించుటను బట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. కనుక ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను మిమ్మును అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమము, అభివృద్ధి. అంటే అర్థం ఏంటంటే టు బిల్డ్ యూ అప్ అని ఇంగ్లీష్ లో ఉంది. అంటే క్షేమము, అభివృద్ధి. నిన్ను కట్టడానికే దేవుని వాక్యము ఉంది. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడు. అందుకనే కదా ఆకాశానికి భూమికి మధ్యన ఆయన వేలాడాడు. అప్పుడే ముగింపులోకి వెళ్ళిపోతే ఎలాగా? మనకి ఇవ్వబడిన వాక్యములు మరి మనము చూసినప్పుడు, దేవుని యొక్క గుణగణములు మనం చూసినప్పుడు మనకి తెలుసు కదా, వీరు పాపం చేసి ఉన్నారు, పక్కకు వెళ్ళు అని మోషేని అడిగితే మోషే చెప్పాడు కదా, ఊరుకో ప్రభా, సంతాపం పొందు ప్రభా, నువ్వు చంపేయడానికి తీసుకొచ్చు, నువ్వు చంపేస్తే నీకే కదనైనా నాశనము. వాళ్ళు ఏమనుకుంటారు ప్రభా, వాళ్ళ దేవుడు శక్తిమంతుడు కాదు, అందుకే ఇక్కడ చంపేశాడు, ఆయన తప్పించలేడు అంటారు కదా. చూసారా, ఎవరన్నా ఉన్నారా? దీన్ని ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ అంటారు, అంటే విజ్ఞాపన ప్రార్థన. అదే విధంగా అబ్రహాం ప్రార్థన చేయడా, సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వస్తే అబ్రహాం ఏమంటాడు? సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా? ఏం ప్రభువా, అక్కడ 10 మంది ఉంటే చంపేస్తావా? 50 మంది ఉంటే చంపేస్తావా? 50 నుంచి 10 మందికి బేరమాడతారు. అంటే దేవుడు కనికరము చూపుటకు ఆయన సంతోషించువాడు. కానీ మనము మనుషులు పగ తీర్చుకోవడానికి, కసి తీర్చుకోవడానికి, కక్ష పెంచుకోవడానికి, ఎప్పుడూ కూడా పగ, కక్షము, కలహము, యుద్ధము ఇవి నాశనానికే దారితీస్తాయి. మనం యుద్ధాలు చూసాం కదా, ఎంతమంది పసిబిడ్డలు కదా, అంటే గూడు లేక చెదిరిపోయి
మరి 500 రోజులు యుద్ధం జరిగింది. ఉక్రెయిన్ యుద్ధం 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మరి దావీదు పాపం చేశాడు. అయితే దేవుడు 3 మార్గాలు అతని ముందు పెట్టినప్పుడు, శత్రువుల చేతికి అప్పగించిన, లేకపోతే కరువు రావాలా, లేకపోతే తెగులు రావాలా అంటే నీ చేతిలోనే పడతానంటాడు. దూత వెళ్ళి చంపేస్తుంటే సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోతున్నప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపం పొంది, చాలు ఇక నీ చెయ్యి తీయమని అక్కడే ఈ యెరూషలేము దేవాలయం కట్టారు. అరౌనా కళ్ళం దగ్గర అక్కడ బలిపీఠం కట్టి దావీదు బలులు అర్పించినట్లు మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ గురించి ఏం రాయబడిందో తెలుసా? యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. వారి యావత్తు బాధలో నీవు బాధపడితే ఆయన బాధపడతాడు. నువ్వు కన్నీరు విడిస్తే ఆయన కన్నీరు విడుస్తాడు. యేసు కన్నీరు విడిచి అక్కడున్న వారి దుఃఖము చూసి చూశారు. అంటే ఇక్కడ చెప్పబడుతుంది, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేత, తాలిమి చేత, అంటే ఓర్పు చేత వారిని విమోచించెను. ఆయన పూర్వ దినములన్నిటా ఎత్తుకుని మోసుకొని చూచి, నీ దేవుడు నిన్ను ఎత్తుకుని మోసుకొని వచ్చే దేవుడు. అందుకనే ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు. ఇక్కడ ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం. అంటే ఎప్పుడైతే అక్కడ ఆ శోధన రాబోతుంది, నేను నాశనమునకు అనుమతి ఇచ్చాను అని దేవుడు చెప్పినప్పుడు, మీకు ఇక్కడ ఇర్మియా గ్రంథము 4:19కి ఆ యొక్క ఎప్పుడైతే ఇర్మియా ఆ దర్శనం చూస్తున్నాడో గుండె పగిలి, నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది, నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను, నా ప్రాణమా బాకానాదం వినబడుతున్నది కదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది కదా, కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములను హఠాత్తుగా నిమిషములో నా డేరా తెరలు దోచుకొనబడి ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ దర్శనం చూసి బహుగా వణికిపోయాడు ఇర్మియా. అయితే ఏ రోజునైతే ప్రభునందు ప్రియులారా మన జీవితాల్లో వచ్చే ఆ కష్టకాలంలో యోబుని దేవుడు సాతానికి అప్పగిస్తూ ఏమని చెప్తాడు తెలుసా? అతన్ని నీ చేతికి ఇచ్చానంటాడు. బిడ్డలను చంపేస్తాడు, కుమారులను కుమార్తెలను చంపేస్తాడు. అయితే యోబు ప్రాణాన్ని ముట్టద్దు అంటాడు. లేకపోతే యోబుని చాలా చేసింది అన్నది. మరి బిడ్డల ప్రాణాన్ని కూడా అప్పగించాడు తిరిగి ఇవ్వాలని. ఈ ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుందంటే, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యా. కాబట్టి వీరిని అందరినీ చెరపట్టుకుని బబులోనుకు తీసుకొని పోయిన తర్వాత, అంటే వారిని ఆల్రెడీ అప్పగించేశాడు. అప్పుడు 2 గంపల అంజూరు పండ్లు దర్శనంలో చూపిస్తూ, ఒక గంపలో మిక్కిలి మంచివి, ఇంకొక గంపలో మిక్కిలి జబ్బువి. అంటే ఎంత జబ్బువి అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా ఆయనే పంపుతాడు. కాబట్టి ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నట్లు, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు మరలా వారిని తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్లగింపక వారిని నాటెదను. కనుక ప్రభునందు ప్రియరా, ఎందుకు చెబుతున్నాడు ఇక్కడ అంటే, చెడిపోయిన వాళ్ళు ఇంకా చెడిపోయారో. అయితే కొంతమంది తమ గుణగణాలు మార్చుకొని, తమ బుద్ధి మార్చుకొని యోనాని నినివేకి పంపించినప్పుడు వారందరూ మారు మనసు పొందారు కదా.
వారు ఏ విధముగా మారారో మనం చూసాం కదా. అదే విధముగా ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము ఇక్కడ కుమ్మరి దగ్గరికి పొమ్మంటాడు. ఈ కుమ్మరి ఏం చేస్తాడు అంటే, సారె మీద ఆ యొక్క కుమ్మరి ఆ పాత్రను చేస్తున్నప్పుడు ఆ జిగిటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగిటమను మరలా తీసుకుని కుమ్మరి యుక్తమైనట్టుగా, మరి పరమ కుమ్మరి చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఏమంటున్నాడు? కుమ్మరి చేతిలో మంటి ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. దానిని పెళ్లగించదనని, విరగగొట్టదనని, నశింపచేయదనని నేను చెప్పాను. కానీ ఏ జనము గురించి నేను చెప్పానో ఒకవేళ తమను తాము తగ్గించుకొని నా వైపు వారు తిరిగిన ఎడల నేను చేయుచున్న కీడు గురించి సంతాపము పొందుతాను. అయితే కట్టెదనని నాటెదనని ఒక జనముకి చెప్పగా నా మాట వినకుండా కీడు చేసిన ఎడల దానికి చేయబోవు మేలును గురించి సంతాపపడతాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇదే ప్రార్థన ఎప్పుడైతే యెరూషలేము దేవాలయమును సొలొమోను కట్టిన తర్వాత అక్కడ దేవుడు చెప్తున్న మాటలు దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన ప్రజలు, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినేయడం. చూసారా? 1 తగ్గించుకొని, 2 నన్ను వెతికి చెడు మార్గము విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. కాబట్టి ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా దృష్టి ఉంచి ఉన్నాను. చూసారా ప్రభునందు ప్రియులారా? అంటే నీ దేవుడు నిన్ను కడతాడు. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు? రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను. కానీ మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. ఒకవేళ తిరగబడితే ఖడ్గము పాలవుతారు. కనుక ప్రభువునందు ప్రియులారా, వాక్యం విన్న నీవు నేను ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండను. కొన్నిసార్లు నిన్ను పరీక్షలకు అప్పచెప్తారు. నీ విశ్వాసము గొప్పదని, నీ విశ్వాసము కార్యము చేస్తుందని వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కుట్టెను, దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడదు. ఎప్పుడైతే దేవుని వాక్యం మీద నువ్వు కట్టుకుంటావో, ఎందుకు దేవుని గురించి మీకు నేర్పిస్తున్నాను? దేవుని వాక్యం సత్యం. దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలా. నువ్వేమంటావు? కష్టం వస్తే తాడు కట్టించుకోవాలా, ప్రార్థన చేయండి అయ్యా కాదు. కష్టం వచ్చినప్పుడు ఇష్టంగా దేవుణ్ణి వెతుకు. ఎంతో మందిని నేను చూశాను. ఈ కన్నీటి ప్రార్థన మళ్ళా కనబడుతుందా? ఈ యొక్క దిగులు బెంగ మళ్ళా కనబడుతుందా? కట్టాల్సిన డబ్బు కోసం ఆలోచిస్తున్నావు, కట్టాల్సిన అప్పుల కోసం వస్తున్నావు. కానీ దేవుని యొక్క ఆ హృదయాన్ని కట్టుకోవడానికి, దేవునికి ఇష్టమైన పాత్రగా నిన్ను నీవు మలుచుకోవడానికి ఇష్టపడుతున్నావా? అందుకనే సామెతలు 24:16 నీతిమంతుడు 7 మారులు పడినను అతడు తిరిగి లేచు. చూసారా? ఎన్నిసార్లు పడిపోయినా ఎలా ఉంటుంది అంటే, మీకా గ్రంథం 7వ అధ్యాయం అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకున్నాను. 1 ఎదురు చూచెదను, 2 కనిపెట్టి ఉందను, 3 నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. కారణం, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేచెదను, అంధకారమందు కూర్చునను
యెహోవా నాకు వెలుగుగా ఉండును. కనుక ఎప్పుడైతే మనం ఈ విధముగా సమర్పించుకుంటామో, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు, దేవుడే మన పక్షమున వ్యాజ్యమాడాలి, దేవుడే మనకు న్యాయం చేయాలి. నేను ఆయన కోపాగ్నిని సహించెదను, ఆయన నన్ను వెలుగులోకి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. కాబట్టి ఇప్పుడు చెప్పబడుతుంది, నీ యొక్క గోడలు మరల కట్టు దినములు వచ్చుచున్నవి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఎప్పుడైతే నీ జీవితంలో దేవుణ్ణి వెతుకుతావో, దేవుణ్ణి హెచ్చిస్తావో, దేవుని యందు లక్ష్యం ఉంచుతావో, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు గొప్పోడు, నా నీతిని బట్టి కాదు, నా భక్తిని బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, నా దేవుని కృపను బట్టి అంటావో, సమస్తము సాధ్యము. ఆయన నిన్ను ఆ యొక్క అంధకారంలోంచి వెలుగులోనికి తెస్తాడు. వెలుగు కలుగునుగాక అని పలుకుతాడు. ఆ చీకటిలోంచి నిన్ను ప్రజలలోనికి దీపస్తంభములాగా మార్చగలడు. ఆయన మంచం కింద కొంచెం కింద పెట్టడానికి కాదు. నీ దేవుడు గొప్పోడు, నీ దేవుడు గొప్పోడు. నీ దేవుడు నీ మీద కనికరము చూపించుటయందు ఆయన సంతోషించువాడు, ఆయన దీర్ఘశాంతము కలవాడు. ఎప్పుడైతే ఆయన్ని మాత్రమే నువ్వు వెతుకుతావో, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటావో, ఆయన చేసే వరకు ఎదురు చూస్తావో, నీతి అంటే ఏంటో తెలుసా? విశ్వాసం ఉంచడమే. లక్ష్యము అంటే ఏంటో తెలుసా? నా దేవుడు నాకు చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధముగా ఉంటావో, ఈ ఆశీర్వాదాలన్నీ నీకే. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను కట్టాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఆయనకి లోబడతావా? ఆయనకి లోబడాలి అంటే అది చెప్తే మీకు బాధ వస్తుంది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అంటున్నారే కానీ ఎక్కడ దేవుణ్ణి వెతుకుతున్నాను అని అడగగలుగుతున్నావా? కనుక ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవిస్తూ, సమృద్ధిగా దీవిస్తూ, నీ కృప కలిగిన హస్తాలకి, నీ కనికరము కలిగిన హస్తాలకి, నీ ప్రేమ కలిగిన హస్తాలకి యేసు నామమున అప్పగిస్తూ ఒక్కొక్కరిని దీవించమని, ఇదిగో లెంట్ సీజన్ కోసం అడుగుతున్నారు, ఉపవాసాలు ఉండడానికి తండ్రి, నీ కృపకి 5వ తేదీ మార్చి మాసం నుంచి కనుక తండ్రి ఎంతమంది ఉపవాసాలు ఉండడానికి సిద్ధపడారో ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.